బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం రాష్ట్ర పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున రాజకీయ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. సమావేశంలో ప్రధానంగా ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు అంశంపై సమగ్రంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను ఎంతవరకు అమలు చేయాలి, వాటి ఆర్థిక ప్రభావం ఏమిటి, దశల వారీగా అమలు చేయాలా లేదా తక్షణమే అమలు చేయాలా అనే విషయాలపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇక మరో కీలక అంశంగా పెండింగ్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరగనుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సిద్ధత ఎంతవరకు ఉంది, అలాగే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే కోణాల్లో సమీక్ష జరగనుంది. ఈ నిర్ణయం స్థానిక రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంశం కూడా కేబినెట్ అజెండాలో ఉండనుంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు భూసేకరణ, డిపిఆర్ తయారీ, నిధుల సమీకరణ వంటి అంశాలపై మంత్రివర్గం లోతుగా చర్చించనుంది. మొత్తం మీద ఈ కేబినెట్ సమావేశం పరిపాలన, అభివృద్ధి, ఎన్నికల నిర్వహణ వంటి కీలక నిర్ణయాలకు వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయంగా మరియు పరిపాలన పరంగా ఈ సమావేశం తీసుకునే నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి.